మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46వ వచనము నుంచి చివరి దాకా దయచేసి చదివి వినిపించాలి ప్లీజ్. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలచి వానిని పిలువుడని చెప్పగా వారా గుడ్డివాని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపునొంది వెళ్ళెను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను ఘనపరుస్తాం. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం అనేక స్థలాలు తిరుగుతూ అనేక ప్రజలని స్వస్థపరుస్తూ పరలోకం యొక్క శుభవార్తను అనేక ప్రజలకు ప్రకటిస్తూ ముందుకు సాగుతూ ఒక దినమున సడన్ గా యెరికో పట్టణంలో అడుగుపెట్టినాడు. యెరికో పట్టణంలో గుడ్డి భర్తమై పుట్టుక నుంచి గుడ్డితనంతో చూపులేని స్థితిలో ఆ యెరికో పట్టణంలో కూర్చొని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడని తెలిసి సిద్ధపడ్డాడు. యేసుక్రీస్తు నుంచి బలమైన స్వస్థత పొందుకున్నట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. వేల సంఖ్యలో ఉన్న ప్రజలు యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు. కానీ ఈ గుడ్డి భర్తమై యొక్క స్వరమట యేసుక్రీస్తు ప్రభువును ఆకర్షించుకున్నది. ఏంటిది ఈ గుడ్డి భర్తమయిలో ఉన్న గొప్పతనం ఏంటిది? ఈ గుడ్డి భర్తమై యొక్క స్వరములో ఉన్న ప్రత్యేకత ఏంటిది? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు గుడ్డి భర్తమై పిలవగానే తన ఆర్తనాదాలు విన్నాడు? ఎందుకు మనము పిలుస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని కుటుంబాలలో జరగవలసిన మహిమ కలిగిన కార్యాలు జరగకుండా ఆగిపోతున్నాయి? మనకి గుడ్డి భర్తమైకున్న డిఫరెన్స్ ఏంటిది? నిన్న రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడని గుడ్డి భర్తమై తెలుసుకొని he prepared a right place to reach Jesus Christ. He is in a right place. ఒక సరి అయిన స్థలాన్ని ఎన్నుకొని ఆ స్థలంలో ఉండటమును బట్టి యేసుక్రీస్తు ప్రభువు గుడ్డి భర్తమై దగ్గరికి వచ్చినట్లు దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఈ రాత్రి కాల సమయంలో ఈ గుడ్డి భర్తమై యేసుక్రీస్తుని కలవటానికి అనేక రీతులుగా ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గుడ్డి భర్తమైని ఆటంకపరుస్తూ ఉన్నారు. ఈవెన్ శిష్యులు సైతము అనేక రీతులుగా ఈ గుడ్డి భర్తమైని ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు ఈ గుడ్డి భర్తమై శిష్యుల మాటలు వినలే, ప్రజల యొక్క మాటలు వినలేదు, కానీ he took a right decision. Amen. Hallelujah. ఈ గుడ్డి భర్తమై సరి అయిన ఒక తీర్మానం, ఒక నిర్ణయానికి వచ్చినాడు. ఆ నిర్ణయము ఏంటిది అంటే, నేను యేసుక్రీస్తుని కలవాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక సరి అయిన నిర్ణయము గుడ్డి భర్తమై తీసుకుంటుండే సమయంలో ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, ఎన్నో పోరాటాలు వస్తున్నాయి. యేసయ్యని కలవటానికి మధ్యలో ఎన్నో విద్రోహ శక్తులు గుడ్డి భర్తమైని ఆటంకపరిచిన ఈ గుడ్డి భర్తమై సరి అయిన నిర్ణయము తీసుకొని సిద్ధపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో నీ భవిష్యత్తు అదే విధంగా ఉంటుంది. నీవు రాంగ్
డెసిషన్ తీసుకుంటే you will have a wrong future. You don't have any future. నువ్వు సరి అయిన డెసిషన్ తీసుకుంటే you will have a good future. If your thinking is line up with the word of God, you will have a good future. నీ ఆలోచనలు వాక్యానికి అనుకూలంగా ఉంటే, బైబిల్లో ఉన్న వాగ్దానాలకి అనుకూలంగా ఉంటే, నీ భవిష్యత్తు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. కానీ నీ ఆలోచనలు, నీ తీర్మానములు, నీ నిర్ణయాలు లోక సంబంధముగా ఉంటే నీకు భవిష్యత్తు అనేది ఉండదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దాకా యేసు క్రీస్తు ఎవరో నీకు అర్థం కావట్లే. నీ చేతిలో ఉన్న బైబిల్ ఏది బోధిస్తున్నదో చాలా మందికి కొన్నిసార్లు అర్థం కావట్లే. కానీ ఈ బైబిల్ నిన్ను తాగుడికి బానిస చేసే బైబిల్ కాదు. ఈ బైబిల్ లోన దేవుని వాక్కు నిన్ను క్లబ్స్ కి అలవాటు చేసే వాక్కు కాదు. ఈ బైబిల్లో ఉన్న దేవుని వాక్కు నీ భార్యకి డివోర్స్ ఇవ్వమనే వాక్కు కాదు. ఈ బైబిల్లో ఉన్న వాక్కు తంబాకులు, గుట్కాలు, పాన్ పరాగులు తినమని బోధించే బోధ కాదు. ఈ బైబిల్లో ఉన్న వాక్కు నిన్ను సీరియల్ చూడమని, సినిమాలు చూడమని, లోక సంబంధమైన అలవాట్లకి బానిస చేసే బోధ కాదు. ఈ బోధ ఒక వ్యక్తిని మార్చే బోధ. గట్టిగా చప్పట్లు కొడదాం. పాపంలో ఉన్న వ్యక్తిని టర్న్ చేసే వాక్య యేసయ్య వాక్కు. లోక సంబంధమైన అలవాట్లకి బానిసైపోయి ఒక వ్యక్తి బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని పరిశుద్ధంగా మార్చే వాక్యే ఈ బైబిల్లో ఉన్న వాక్కు. నువ్వు ఎవరివైనా కావచ్చు. క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజియన్. క్రైస్తవత్వము ఒక మార్గము. ఆమెన్. ఈ రాత్రి దాకా నీ యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయి? దైవ సంబంధమైన నిర్ణయాలు తీసుకుంటున్నావా? లోక సంబంధమైన నిర్ణయాలు తీసుకుంటున్నావా సహోదరుడా, సహోదరి? కానీ రాత్రి నీకు శుభవార్త. నువ్వు ఎవరివైనా కావచ్చు. పేదవాడివైనా, గొప్పవాడివైనా, చదువున్నవాడివైనా, లేనివాడివైనా, ఈ రాత్రి ఈ వర్తమానం ద్వారా నువ్వు సిద్ధపడుతూ ఉంటగా ఈ రాత్రి నీ జీవితాన్ని నా యేసయ్య మార్చబోతున్నాడు. చప్పట్లు కొడదాం. రోజు ఉదయం నుంచి రాత్రి దాకా నీ తలుపు దగ్గరకు వచ్చి అనేక అవకాశాలు నీ తలుపును తట్టుతూ ఉంటాయి. ఆ అవకాశాలు దొరికినప్పుడు జ్ఞానవంతుడు దైవ సంబంధమైన నిర్ణయం తీసుకుంటే చేరవలసిన గమ్యానికి చేరతాడు. లోక సంబంధమైన నిర్ణయం తీసుకుంటే అంధకారంలోకి వెళ్ళిపోతాడు. డైలీ దేవుడు ఒక వ్యక్తికి అవకాశం ఇస్తూ ఉంటాడు. ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఒక మంచి తీర్మానం తీసుకున్న వ్యక్తి, ఒక మంచి నిర్ణయం తీసుకున్న వ్యక్తి దేశం యొక్క ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోతాడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, యు డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్. నీ కుటుంబము భయంకరమైన పోరాటంలో ఉన్నది. గమ్యం లేదు. నీకు సలహాలు ఇచ్చేవారు లేరు.
కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు. యు డోంట్ హ్యావ్ ఎనీ డెస్టినీ. కానీ ఐ వాంట్ టు రిమైండ్ యు ఎవ్రీబడి, అనేక స్థలాలు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినావేమో, కానీ యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ స్థలములోనే నీవు సరి అయిన నిర్ణయం తీసుకుంటావా? లోక సంబంధమైన నిర్ణయం తీసుకుంటావా? ఆప్షన్స్ ఇస్ యువర్స్. దేవుడు మేలును కీడును నీ ముందు ఉంచినాడు. నువ్వు గొప్పవాడివి కావాలని, సమాధానంతో ఉండాలని అనుకుంటున్నావా? దైవ సంబంధంగా బ్రతకటానికి నువ్వు సిద్ధపడా. నేను ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతా పాస్టర్ అనే ఆలోచన నీకుంటే ఇట్స్ లెఫ్ట్ టు యూ. కానీ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి రాత్రి నీతో మాట్లాడే రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దాకా నీ వ్యక్తిగత జీవితం ఏ విధంగా గడిచిపోయిందో ఒకసారి దావీదు ఒక సహోదరితో రహస్యంగా పాపము చేస్తాడు. జాగ్రత్తగా విందామిక. ఒక స్త్రీతో రహస్యముగా పాపము చేసి తన భర్తని నిర్దాక్షిణ్యంగా చంపేసి, ఈ రహస్యము ఎవ్వరికి తెలవదు కదా అని సమర్థించుకొని ముందుకు సాగిపోతూ ఉంటాడు దావీదు. కానీ ఈ భూమి మీద తాను చేసిన పొరపాటు ఎవరు చూడకపోవచ్చు, కానీ పరలోకమందున్న దేవుడు గమనించినాడు. చప్పట్లు కొడదాం. పరలోకమందున్న దేవుడు గమనించి ఇమ్మీడియట్ గా నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపిస్తాడు. ఆ నాతాను ప్రవక్త వచ్చి, దావీదా, నువ్వు చేసిన పని అది భయంకరమైన పనే. రహస్యముగా ఒక స్త్రీతో పాపం చేసినావు, తన భర్తని చంపించినావు. ఇది నీకేమైనా న్యాయమా అని నాతాను ప్రవక్త దావీదును హెచ్చరించినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క హెచ్చరిక దావీదు విన్నాడో, దావీదుకు ఎంత పవర్స్ ఉన్నాయంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నాతాను ప్రవక్తని ఫినిష్ చేయొచ్చు. తాను తలంచుకుంటే నాతాను ప్రవక్త మీద తిరగబడొచ్చు. తనకి ఏ విధమైన పవర్స్ ఉన్నాయంటే రాజుగా తాను ఏమైనా చేయగలుగుతాడు. కానీ ఎప్పుడైతే నాతాను ప్రవక్త ద్వారా దేవుడు తన పాపాన్ని బట్టబయలు చేసినాడో, దావీదు ఒక సరి అయిన నిర్ణయం తీసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దావీదు యొక్క పాపము బట్టబయలు కావటంతోనే దావీదు తన పాపాన్ని కప్పుకోలేదు, సమర్థించుకోలేదు. కానీ తన బలహీనతని, పాపాన్ని ఒప్పుకున్నట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియ సహోదరుడ సహోదరి, నువ్వు కరోడ్పతివి కావచ్చు, లక్షాధికారివి కావచ్చు. ఈరోజు నీ బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నది కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉన్నావేమో. కానీ ఒక దినమున నీ పాపము బట్టబయలవుతుంది. చాలా మందికున్న పొరపాటి అవగాహన ఏంటిదంటే, మేమేదైనా పెద్ద పాపాలు చేస్తున్నామా పాస్టర్ గారు? అప్పుడప్పుడు చిన్న చిన్న పాపాలు చేస్తుంటాం, దేవుడు అంతగా అవి సీరియస్గా తీసుకోడు పాస్టర్ గారు అనుకుంటూ ఉంటారు. కానీ ఒకటి చెప్తున్నాను, ఏదో క్రిస్మస్కి ఎప్పుడు తాగుతామా? ఏదో ఎప్పుడు చెప్పాలా? క్రిస్మస్కి ఏదో తాగుతాం కానీ, ఈస్టర్కి ఏదో తాగుతాం కానీ, అప్పుడప్పుడు తాగుతాం కానీ మేము ఎప్పుడు తాగం పాస్టర్ గారు
అని కొంతమంది సమర్థించుకుంటారు. నేను అంటున్నాను, అప్పుడప్పుడు చీమల మందు తిను. ఏ మందు? అప్పుడప్పుడు ఎండోసల్ఫాన్ తాగు. కొంచెం జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు అప్పుడప్పుడు పొరపాటు చేస్తున్నావేమో, కానీ అప్పుడప్పుడు పొరపాటు చేసినా అది పరలోకంలో లెక్కలోకి వెళ్తున్నది. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. పాస్టర్ గారు, మేము థియేటర్స్లలోకి వెళ్ళి సినిమాలు చూడం పాస్టర్ గారు. నేను నా కుటుంబము టీవీ ముందు కూర్చొని సినిమాలు మాత్రము చూస్తాం. పాస్టర్ గారు, మేము టీవీ సినిమాలు చూడం పాస్టర్ గారు. అప్పుడప్పుడు ఏంటివి? గట్టిగా చెప్పాలా? చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నది. అప్పుడప్పుడు సీరియళ్ళు మాత్రమే పాస్టర్ గారు అనుకుంటున్నారేమో, కానీ రాత్రి మీ బలహీనతలని ఆయన బట్టబయలు చేసి మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాడు. చప్పట్లు కొడదాం. కానీ రాత్రి ఎందుకు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తున్నాడంటే, ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి దావీదు యొక్క పాపాన్ని బట్టబయలు చేసినాడో, దావీదు యథార్థంగా తన పాపాన్ని ఒప్పుకున్నాడో, తన బలహీనత ఒప్పుకోవటంను బట్టి, తాను సరి అయిన నిర్ణయం తీసుకోవటంను బట్టి భవిష్యత్తులో తన గర్భంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువు బయటికి వచ్చినాడు. చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు సరి అయిన నిర్ణయం ఎందుకు తీసుకోవాలంటే, నువ్వు తీసుకునే నిర్ణయంపైయే నీ బిడ్డల భవిష్యత్తు ఆధారపడి ఉన్నదే. నువ్వు ఆల్కహాల్కి బానిసైపోయి బ్రతుకుతావా? బ్రతుకో, కానీ నీ బిడ్డలు శాపగ్రస్తులు అవుతారు. ఉద్యోగంలో లంచాలు తీసుకునే అలవాటు నీకున్నదా? బ్రతుకో, నీ బిడ్డలు శాపగ్రస్తులు అవుతారా? నీ భార్య మీద తిరగబడి చిత్రవద చేసి నీ భార్యను కొడుతున్నావా? నీ బిడ్డలు రోజు గమనిస్తున్నారు, నీ బిడ్డలు శాపగ్రస్తులు అవుతారా? నువ్వు సరి అయిన నిర్ణయం తీసుకుంటావా? నీ బిడ్డల భవిష్యత్తు ఉన్నతమైన స్థాయిలోకి వస్తుంది. నీవు లోక సంబంధమైన నిర్ణయం తీసుకుంటావా? భవిష్యత్తులో నీ బిడ్డలు శాపగ్రస్తులుగా మారిపోతారా? దావీదు గాని తన పాపాన్ని ఒప్పుకోకపోతే నరకానికి వెళ్ళిపోయేవాడు. దావీదు వంశావళి అంతా శపించబడిన వంశావళి వచ్చేదే, లోతు కుటుంబం వలె. కానీ నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించటంతోనే తాను సరి అయిన నిర్ణయం తీసుకున్నాడు, భవిష్యత్తును దేవుని కోసం సంపాదించినాడు. చప్పట్లు కొడదాం. ఈ రాత్రి దాకా నువ్వు సినిమాలు చూసినావు. నీవు తల్లిగా తండ్రిగా సినిమాలు చూడటంను బట్టి నీ బిడ్డలలో చెడ్డ ఆలోచనలు ప్రారంభమైనాయి. నీవు తల్లిగా ఒక తండ్రిగా సీరియల్ చూడటంను బట్టి నీ బిడ్డలలో చెడ్డ ఆలోచనలు ప్రారంభమైనాయి. కానీ నువ్వు బైబిల్ చదివితే నీ బిడ్డలు గొప్పవారు అవుతారు. నువ్వు మందిరానికి వెళ్తే నీ బిడ్డలు గొప్పవారు అవుతారు. ఈ రోజు దాకా నీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉన్నదో సహోదరుడ సహోదరి, ఈ రోజు నువ్వు సరి అయిన నిర్ణయం తీసుకునే గడియలివే. శాపగ్రస్తము ఒకవైపు ఉన్నది, దేవుని ఆశీర్వాదాలు ఒకవైపు ఉన్నాయి. రబాఖబా షాందరల రియానా. శాపము కావాలో ఇట్స్ లెఫ్ట్ యూ. దేవుని దీవెన కావాలో నీ నిర్ణయంపై ఆధారపడినదే. ఈ రోజు దాకా ఇష్టం వచ్చినట్లు బ్రతికి నీ బిడ్డల కోసం శాపాన్ని కని ఉన్నావేమో. ఈరోజు నీకు డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, కానీ అవి నీ బిడ్డలకి సమాధానాన్ని తీసుకొని రావు. ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు దైవికంగా ఉంటేనే నీ బిడ్డలు గొప్పవారు అవుతారు. రిసీవ్ చేసుకో దేవుని యొక్క పవర్ అంతే. భూమి మీద సైంటిస్టులు చేయలేరు, డాక్టర్స్ చేయలేరు ఈ మిరకల్స్. ఇదిగో నా యేసయ్య ఈ రాత్రి మీ మధ్యలో చేస్తున్నాడు. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థాంక్యూ లార్డ్. స్తోత్రం. రిసీవ్ ఇట్. పరిశుద్ధ టచ్ హోలీ స్పిరిట్. టచ్ 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 జీసస్. టచ్ టచ్. యేసు నామములో, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో తాకు పరిశుద్ధాత్మ. జీసస్ నేమ్. తాకు.
ఆ చేతులు పరిశుద్ధాత్మ శక్తికి అతుక్కుపోవాలి, జీసస్ నేమ్, అతుక్కుపోవాలి, జీసస్ అతుక్కుపోవాలి. యేసు నామములో హోలీ స్పిరిట్. చేతులు అట్లనే అతుక్కుపోయిన వారు స్టేజ్ మీదకి వచ్చేసేయండి. త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి స్టేజ్ మీదకి. అవి మరలా మేము ప్రార్థన చేసేదాకా సపరేట్ కావు. అడగండి సిస్టర్, అడగండి. అమ్మ నోరు తెచ్చి చెప్తాను. రావట్లే, రావటం లేదు, రావటంలే, అసలు రావటంలే. Lord, in the mighty name of Jesus Christ of Nazareth, I am under the holy mantle right Thank you, now. Holy Spirit. With a tremendous anointing, I stand under the holy mantle. ఇప్పుడే ఆ స్టేజ్ మీద నిలబడిన వారందరి చేతులు సపరేట్ అవును గాక. వెనకాల పట్టుకోండి. ప్రార్థన అభిషేకం మీకు రిలీజ్ చేస్తున్నాం మేము. ప్రేయర్ పవర్డ్, ప్రేయర్ అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నాం. కండ్లు మూసుకొని, యేసయ్యా నా నడుములలో ప్రార్థనకి శక్తినివ్వు నాయనా, మోకాళ్ళల్లో ప్రార్థనకి శక్తినివ్వు నాయనా అని ఆ మోకాళ్ళ మీద చేతులు పెట్టుకోండి. ఇప్పుడే మేము అనాయింటింగ్ పాస్ చేస్తున్నాం. దేవుని ఆత్మ, ఆ పవర్ మీ నడుములో నుంచి మీ మోకాళ్ళలో దిగబోతున్నది. పరిశుద్ధాత్మ దేవుడు తాకబోతున్నాడు. హోలీ స్పిరిట్, స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆ నడుములోకి పవర్ దిగునుగాక. అట్లా నడుములు బెండ్ అయిపోయిన వారు సిగ్గుపడకుండా స్టేజ్ మీదకి వచ్చేసారు. అట్లనే వంగి నడుచుకుంటూ రావచ్చు. అటు చూడండి ఏ విధంగా చేతులు అతుక్కుపోయినాయో. Jesus name, touch, టచ్. Jesus name. ఫ్రీ అయిపోయిందమ్మా, వెళ్ళండి. టచ్. Jesus name, touch. ఫ్రీ అయిపోవునుగా. Jesus name. టచ్. స్ట్రైట్ కావాలి. రావాలమ్మా. టచ్. Jesus name, touch. టచ్. స్ట్రైట్ గా. ఫ్రీ అయిపోవాలి. ప్రతి అనారోగ్యమును ఇప్పుడే ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. Blind eyes be open right now in the name of Jesus. Lord, I sprinkle the blood of Jesus to each and every part of the body. Lord, I declare healings right now in Jesus' supernatural name, oh Lord. ನನಗೆ ದೂರದ ಅಕ್ಷರ ಅಲ್ಲಿದ್ದ ಅಕ್ಷರ ನನಗೆ ಕರೆಕ್ಟಾಗಿ ಕಾಣಿದಲ್ಲ. ನಾ ಪ್ರೇಯರ್ ಮಾಡಿದಾಗ ದೇವ್ರು ನನಗೆ ಆ ಥರ ಕಾಣೋಂಗೆ ಮಾಡಿದ್ದಾರೆ. ದೇವ್ರಿಗೆ ಸ್ತೋತ್ರ. చెప్పండి. దూరం నుంచి ఆ అక్షరాలు కంపడలేదంట, ఇప్పుడు దేవుడు ముట్టి కళ్ళు కంపడుతున్నాయని చెప్తున్నాడు. ನನಗೆ ದೂರದಿಂದ ಅಕ್ಷರ ಕಾಣುತ್ತಿರಲಿಲ್ಲ, ಇಲ್ಲಿ ಬಂದು ಪ್ರೇಯರ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ನನಗೆ ಎಲ್ಲ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಕಾಣ್ತಿದೆ. చెప్పండి. దూరం నుంచి కళ్ళు కంపడలేదంట, ఇప్పుడు ప్రేయర్కి వచ్చాక దేవుడు ముట్టిండు, కళ్ళు కంపడుతున్నాయని చెప్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ వచ్చి ఇక్కడ నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు ఒక కర్చీఫ్ నా మీదకి పడింది అనమాట. వెంటనే నాకు ఈపు నొప్పి తగ్గిపోయింది. నాకు యాక్చువల్లీ చస్మా ఉండేది, కళ్ళు ఈ లెఫ్ట్ సైడ్ తెలియదనమాట. సో నేను వెంటనే ఇంకా మీరు ప్రేయర్ చేసినాక తీసి ఇంక ఈ కళ్ళు మూసుకొని దీన్ని చదివే లోపల నాకు తెలుస్తుంది అనమాట. దేవుడంగా కనబడుతుంది. చూడండి, ఈ పాప అద్దాలు పెట్టుకొని చదివేది, అద్దాలు తీసి ఇంత చిన్న అక్షరాలండి, అసలు కనబడిన అక్షరాలు ఇవి. ఇవి చాలా స్పష్టంగా అద్దాలు లేకుండా చదవగలిగింది. చప్పట్లు కొడదాం. కొన్ని సంవత్సరాల నుండి మెడ నొప్పి ఉండింది, మెడ నొప్పి పోయింది. ఇప్పుడు ఇక్కడ సైడ్ గడ్డ ఉండింది, గడ్డ గానీ తగ్గిపోయింది, గడ్డ కూడా కరిగిపోయింది ఛాతిలో. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. ఈరోజు వాక్యంకు సంబంధించిన మొట్టమొదటి భాగంలో నా గురించే చెప్పినట్లు నాకు అనిపించింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు. ఇప్పుడు మీటింగ్స్లో మనము చాలా స్పాయిల్ అయి ఉంటాము. దీనివల్ల మనం కొంచెమన్నా మన సెల్ఫ్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ మంచి విషయాలు ఎవరికైనా తెలియని వాళ్ళకు మంచిగా చెప్పొచ్చు. దేవుని బ్లెస్సింగ్స్ చాలా పొందుకున్నాం. మళ్ళీ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అన్నమాట మనకి. నేను సీరియల్ చూస్తానా, ఇప్పటి నుంచి చూడకూడదని
ప్రిపేర్ చేసుకున్నాం. అది చెప్తాం. ఈ మీటింగ్ల వల్ల మేము చాలా ప్రార్థనలో బలపడుతున్నాం. ప్రతిరోజు ఇలాగే జరగాలని మా ఆశ. ప్రతి ఒక్కరు స్వస్థత కలిగి ఇక్కడ ఉన్న యవన బిడ్డలందరూ మారిపోతున్నారు. హుబ్లీపట్నంలో ఇక్కడ ఉన్నటువంటి సైతాన్లన్నీ పారిపోతూ ఉన్నాయి. మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి ఈ మీటింగ్స్. మళ్ళీ ఒకసారి ఈ మీటింగ్స్ జరగాలని మా ఆశ. మీటింగ్ చాలా బాగున్నాయి. అసలు ఇంత ఆశీర్వాదకరమైన మీటింగ్స్ మేము ఈ జీవితంలో వినలేదు. మాకు చాలా స్వస్థత కలిగింది. అసలు ఈ మీటింగ్ వలన మా మనసులన్నీ మారి దేవుని కృపతో బతికి దేవుళ్ళు జరగాలని ఉన్నాం మేము. అయితే దేవుడు చేసిన కార్యాలు బట్టి నీకు స్తోత్రములు. సీరియల్స్ అన్నీ మానుకొని, సినిమాలన్నీ మేము మానుకొని, మా హృదయాలన్నీ మేము మార్చుకొని, సీరియల్ ఇవన్నీ వ్యర్థమని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని రాజ్యం కోసం పోరాడాలని అనుకున్నాం. మీటింగ్స్ గురించి అంటే ఇట్లాంటి మీటింగ్స్ మాకు ఫస్ట్ టైం హుబ్లీలో జరిగేది. ఇలాంటి హీలింగ్స్ ఎప్పుడే కానీ జరగలేదు. నిన్న కాడికి ఈరోజు ఎక్కువ హీలింగ్స్ జరిగినాయి. మళ్ళీ చాలామంది వచ్చి సాక్ష్యం కూడా ఇస్తున్నారు. సో ఇలాంటి మీటింగ్స్ ప్రతి సంవత్సరం మా హుబ్లీలో జరిగితే అందరూ బాగుపడతారని మా కోరిక. నాకు వ్యక్తిగతంగా చెప్పాలంటే నేను స్టేజ్ మీదకి ఎక్కలేదు, కానీ నాకు నీ ట్రబుల్ ఉండేది. ఈరోజు ఆయన ప్రేయర్ చేసిన తర్వాత నీ ట్రబుల్ పోయింది. మళ్ళీ రైట్ సైడ్ ఐ కూడా నాకు ట్రబులే, క్లియర్గా కనపడదు, కనిపిస్తున్నది. పైకి పోయి చెప్పాలనుకున్నాను కానీ రష్ ఉంటే చెప్పలేదు.